చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని జైలుకు తరలించారు పోలీసులు. ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించారు ఉప్పర్పల్లి కోర్టు. సో ప్రస్తుతానికి చెంచల్ కూడా జైలుకు తరలించారు. ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రస్తుతానికి పోలీసులు చెంచల్ కూడా జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. ట్రైనీ ఐపీఎస్ ని వేధించినటువంటి కేసులో ఉదయ్ పైన అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారితంగా ప్రస్తుతానికి పోలీసులు ఆయన మిర్యాలగూడలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయనకి తీసుకొచ్చి అక్కడి నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఉప్పర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఉప్పర్పల్లి కోర్టు నుంచి ఇప్పుడు నేరుగా చెంచల్ కూడా జైలుకు వెళ్తున్నారు. సో వాట్సాప్ ద్వారా ఆ మహిళకి, ట్రైనీ ఐపీఎస్ మహిళకి అభ్యంతరకరమైనటువంటి మెసేజ్లు పెడుతూ ఉండేవాడంట. ఇది బాధితురాలు చెప్తున్నమాట. జుట్టు పట్టి లాగి కత్తితో బెదిరించాడని కూడా ఆ బాధితులు అంటోంది. అసభ్యంగా తాకుతూ వీడియోలు రికార్డు చేశాడని చెప్పి ఆ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో తన తప్పేమీ లేదంటున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. పెళ్లికి ముందే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందంటున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. రాజేంద్ర నగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు నమోదు తర్వాత బలమరణానికి ఎత్తినిచ్చినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ అదంతా కూడా పూర్తిగా అవాస్తవమని వైద్యులు కొట్టిపారేశారు. ఏదేం జరిగినా మిర్యాలగూడలో ప్రస్తుతానికి ఉదయ్ కృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఉప్పర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. జైలుకు కూడా పంపించారు. మన దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవులు అంటే చదువుకుంటే వచ్చే ఉద్యోగాలు అడ్మినిస్ట్రేషన్లో 2 కీలకమైనవి. ఒకటి ఐఏఎస్, మరొకటి ఐపీఎస్. ఒక కానిస్టేబుల్ నుంచి ఒక సిఐ మాటలు తట్టుకోలేక ఈ స్థాయిలో ఎలాగైనా సరే రాణించాలని చెప్పి లక్ష్యంతో ముందుకు వెళ్ళి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ ఉదయ్ కృష్ణారెడ్డిది. సో మళ్ళీ 4 సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ అటెంప్ట్ చేసి క్వాలిఫై అయిపోయి ఐపీఎస్ విజయం సాధించినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఒక మహిళ పైన తను ఎదుర్కొంటున్న ఆరోపణల నేపథ్యంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సో జైలుకు తరలిస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఉదయ్ కృష్ణారెడ్డిని జైలుకు తరలిస్తున్నారు. ఇదే పోలీస్ వాహనంలో ముందు సైరన్లతో, సెక్యూరిటీ సిబ్బందితో సెల్యూట్లు కొట్టించుకుంటూ వెళ్లాల్సినటువంటి ఆ వ్యక్తి ఈరోజు ఆ పోలీసుల మధ్యలో సంఖ్యలతో జైలుకు వెళ్తున్నాడు. ఆ పోలీసుల మధ్యలో చేతులు కట్టుకొని, చేతులు ముడుచుకొని ఆ పోలీస్ వాహనంలోనే ఒక నిందితుడిగా జైలుకు వెళ్తున్నాడు. సో అందుకే అంటూ ఉంటారు, నీ లక్ష్యం ఒకటైతే ఆ లక్ష్యం నుంచి ఎప్పుడైతే నువ్వు దారి మళ్ళుతావో అనేక రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అనేక రకాలుగా డెఫినెట్గా నువ్వు ఇబ్బంది పడిపోయి ఇప్పుడు అవమాన పాలవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో అక్కడ కొంత మీడియా హడావిడి కనబడుతోంది. సో మీడియాతో మాట్లాడతారేమని చెప్పి చాలామంది మీడియా ప్రతినిధులు ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఆయన. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఉదయ్ కృష్ణారెడ్డి ఎటకేలకి జైలుకు తరలించారు, చెంచల్ కూడా జైలుకు తరలించారు. ఆయన లక్ష్యం ఒకవైపుగా ఉంది, కానీ ఆయన చేసినటువంటి స్వయంకృత అపరాధమో లేకుంటే ఇంకేదైనా జరగవచ్చు. అక్కడ ఈ ఆరోపణలతో ఈరోజు ఆ చేతులు ముడుచుకొని పోలీసుల మధ్యలో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన వ్యక్తి సంఖ్యలతో జైలుకు వెళ్తూ ఉన్నాడు. ఎలా చూడాలి ఇప్పుడు దీనిపై? ఇంకా అటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రిమాండ్ రిపోర్ట్లో ఏదైనా కీలక అంశాలు ఉన్నాయా? మరి చూసుకున్నట్లయితే కూడా మనము రైట్ సార్, మళ్ళీ మాకు కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికైతే జైలుకు పంపించారని చెంచల్ కూడా జైలుకు వెళ్లారు. ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆగస్టు 11వ తేదీ వరకు కూడా జైల్లోనే ఉండబోతున్నారు. సో మరి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు ఎవరైనా, తన తప్పేమీ లేదన్నట్టుగా ఇంకేదైనా తనకున్నటువంటి లీగల్ ఆప్షన్స్ని ఉదయ్ కృష్ణారెడ్డి ఎంచుకుంటారనే చూడాలి. సో ప్రతినిధి నిర్మల మళ్ళీ జాయిన్ అయ్యారు. నిర్మల, ఏంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైనా కీలక అంశాలు ఉన్నాయా? పోలీసుల ముందు సెల్యూట్ కొట్టుకోవాల్సినటువంటి ఐపీఎస్ హోదాలో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు అదే పోలీసుల మధ్యలో సంఖ్యలతో జైలుకు వెళ్తున్నాడు. ఎలా చూడాలి? ఎస్ మనోజ్, ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మాత్రము ఇరు వర్గాల వాళ్ళు కూడా ఇద్దరు అడ్వకేట్లు వాదోపవాదనలు అయితే ఉప్పర్పల్లి కోర్టులో జడ్జి ముందు వినిపించడం కూడా జరిగింది. ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి తరఫున ఉన్నటువంటి అడ్వకేటు అసలు అరెస్ట్ చేయనియొద్దు, అరెస్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి, రిమాండ్ కి తరలించొద్దు, బెయిల్ ఇచ్చి పంపించండి ఇక్కడ నుంచి అని చెప్పేసి కూడా చాలాసేపు వాదోపవాదనలు జరిగాయి. దాదాపు 40 నిమిషాలు ఈ వాదోపవాదనలు జరిగిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టు మాత్రము కీలకమైన తీర్పుని ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. 14 రోజుల రిమాండ్ విధించింది. అందుకు ఇక్కడ చెంచల్ కూడా జైలుకి అయితే తరలించడం కూడా జరిగింది. ఉదయం నుంచి కూడా
ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి చూసుకున్నట్లయితే, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు బాధితురాలు ఏమని కూడా అంటే తన ఒంటిపైన గాయాలు కూడా ఉన్నాయి. మేడ్చల్ పోలీసులు కూడా ఇవన్నీ తేల్చడం కూడా జరిగింది. ఎందుకంటే తన కాళ్ళపైన గాయాలు ఉండడము, తన మెడపైన, చేతులపైన, ఒంటిపైన ఆ గాయాలు అనేటివి గుర్తించడం కూడా జరిగేది. అదంతా కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేశారు. అలాంటిది అవన్నీ సాక్ష్యాలు గట్టిగా ఉండడం పట్ల కూడా ఇంకా అప్పటికి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రము చాలా బలంగా వాదించుకుంటూ రావడం కూడా జరిగింది. నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి, నేను జైలుకి వెళ్లే సమస్య లేదు, నేను కోర్టులో నేను సబ్మిట్ చేసుకొని కోర్టుకు నేను అన్ని వివరాలు కూడా వెల్లడించి నేను బయటకు వస్తాను ఒక నిర్దోషిగా అని చెప్పేసి పొద్దున్న నుంచి కూడా ఆయన చెప్తున్న మాట అదే. అలాంటిది ఇప్పుడు మరి మధ్యాహ్నం తర్వాత అంటే 4 గంటల సమయంలో ఉప్పరపల్లి కోర్టుకు అయితే తీసుకురావడం కూడా జరిగింది. జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత కూడా నిర్దోషిని అని చెప్పేసి కూడా చాలా వరకు ఇటు అడ్వకేట్ ఉదయ్ కృష్ణారెడ్డి అడ్వకేట్ అయితే వాదించడం కూడా జరిగింది. ఒక పక్క ఇదే సమయంలో మధ్యాహ్నం నుంచి హైకోర్టులో కూడా నడుస్తుంది. ఎందుకంటే 2 పిటిషన్లు వేయడం కూడా జరిగింది ఉదయ్ కృష్ణారెడ్డి. ఆ 2 పిటిషన్లను కూడా హైకోర్టు కూడా దృష్టిలోకి తీసుకొని ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది అక్కడ కూడా ఓ పరంగా. అందుకు ఈ 2 విచారణలను దృష్టిలో పెట్టుకొని కూడా ఉప్పరపల్లి కోర్టు అయితే వాస్తవాలన్నీ కూడా విన్న తర్వాత ఆ ఎవిడెన్స్ అన్ని మరి ఏమో ఆ కోర్టులో సబ్మిట్ చేసుకున్నాడు, ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేశాడు అనేది ఇప్పటివరకు ఇంకా పోలీసులు బయటికి వెల్లడించలేదు. అవి కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది అతి త్వరలో. ఇప్పుడైతే చెంచులగూడ జైలుకైతే తరలించడం జరిగింది. అదే విధంగా వరుసగా ఈ పోలీసులు చేస్తున్న అఘాయిత్యాల పట్ల మాత్రము జనాలు అంటే ప్రజలు మాత్రం చాలా విధంగా స్పందిస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఎందుకంటే ఇక్కడ అసలు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ సిస్టమ్ ఎలా ఉంది, పోలీసులు ఇలా చేస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు సస్పెండ్ అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ అక్రమాలన్నీ బయటపడతా ఉన్నాయి. ఇంకా ప్రజలకేం రక్షణ కల్పిస్తారు అనే విధంగా కూడా ప్రజలు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు బాధితురాలు కూడా ఖచ్చితంగా చెప్తా ఉంది. ఎందుకంటే ఇటు తన భర్తకు వీడియోలు పంపించాడు, ఆ వీడియోలు పంపించింది ఇటు కంప్లైంట్ కాపీలో బాధితురాలు కూడా మెన్షన్ చేసింది. ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తను కూడా చెప్పడం జరిగింది, నేను వీడియోలు పంపించాను తన భర్తకి అని చెప్పేసి కూడా, ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి నేను పంపించానని ఏమో ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ బాధితురాలు చూసుకున్నట్లయితే లేదు, లైంగికంగా నన్ను వేధిస్తున్నాడు, అందరి ముందు అవమానిస్తున్నాడు, నా భర్త ముందు నన్ను దోషం చేసి నిలబెడతా ఉన్నాడు అని చెప్పేసి నా మీద దాడి చేశాడు, దాడికి కూడా పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా బాధితురాలు చెప్తున్నమాట. ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలోకి తీసుకొని ఇప్పుడు 14 రోజులు రిమాండ్ అయితే తరలించడం జరిగింది. తర్వాత విచారణ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా తన విచారణని పోలీసులు కూడా కొంతసేపు మాతో పాటుగా విచారించినట్టు తెలుస్తోంది. ఏదైనా ఆధారాలు ఇచ్చారా? ఆయన తన ఐఫోన్లో అన్ని రికార్డులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా ప్రొవైడ్ చేశారా? రాత్రి నుంచి కూడా అంటే నిన్న మధ్యాహ్నము మిర్యాలగూడలో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా విచారిస్తూనే ఉన్నారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లోనే. ఈ రోజు ఉదయం వరకు